మీ సినీ ప్రయాణంలో డైరెక్టర్‌గా గాని, అసిస్టెంట్ డైరెక్టర్‌గా గాని, ప్రొడ్యూసర్‌గా గాని ఎవరితో వర్క్ చేయడం మీకు సంతృప్తినిచ్చింది? ఇంకా సంతృప్తిని ఇవ్వలేదమ్మా. రాలేదు. ఇవ్వలేదు. ఇంకా ఓకే. సంతృప్తి ఇవ్వలేదు. ఇంకా ఏదో చేయాలి, ఏదో సంతృప్తి పొందే విషయంగా ఏదో చేయాలని తపన పనిచేస్తున్నా. అందరూ ఎస్. రంగారావు గారితో పనిచేశాను, సావిత్రి గారితో పనిచేశాను. హ్మ్. నాకు ఇప్పుడు ఉన్న వాళ్ళలో నాకు నయనతారతో పనిచేయాలని కోరిక ఉంది. హ్మ్. చక్కటి నటి. అవును. ఏ సీతాదేవి ఇస్తే సీతాదేవిలాగా ఉంటుంది, మంచి మోడర్న్ గడిస్తే మోడర్న్ పర్ఫార్మెన్స్ కళ్ళతోటి నటిస్తుంది. అవును. చాలా గొప్ప నటి. నేను సౌందర్యని పరిచయం చేశాను. హ్మ్. అంతటి మా గొప్ప నటిని పరిచయం చేసే సంతోషం నాకు ఉంది. సావిత్రి గారితో పనిచేశా, వాణిశ్రీ గారితో పనిచేశా, ఎస్వి రంగారావు గారితో పనిచేశా, మహామహులతో పనిచేశాను. ఆ తృప్తి ఉంది. ఇవాళ ఉన్న వాళ్ళలో ఎందుకనో నయనతార ఈ అమ్మాయితో ఒక్క సినిమాను చేయాలి, ఒక్క వేషం నా సినిమాలో అమ్మాయితో వేయించి నేను అని అనిపిస్తుంది. మనసులో ఉన్న మాట అడిగా. నయనతారతో ఒక సినిమా నేను డైరెక్ట్ చేయాలి, లేదు నేను డైరెక్ట్ చెప్పినా నా మంచి క్యారెక్టరైజేషన్లో అమ్మాయిని నా సినిమాలో పెట్టుకుని ఆ అమ్మాయితో చేయిస్తారు. ఏమి కాకపోతే బతిమాలుకుని గెస్ట్ వేషం అని అయ్యమ్మా, నేను నీ ఫ్యాన్ అని చెప్పి అడుగుతాను. మీ అప్‌కమింగ్ మూవీలో ఇలా జరగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జరిగితే మంచి సంతోషం. నాకు కోరిక అమ్మాయితో కేవలం ఆ నటన రూపం, భగవంతుడు ఇచ్చిన గొప్ప రూపం అమ్మాయికి. కళ్ళు గిళ్ళు ఎవరు పెట్టారు చిన్నప్పుడే నయనతార అని చెప్పి, నయనాలు అంటే కళ్ళు, నిజంగా నయనతార ఆ కళ్ళు కానీ. అందులో గొప్పతనం ఏంటంటే మా అమ్మాయిలో నాకు నచ్చింది, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చక్కటి ఒదిగిపోద్దాను. ఒక సీత వేస్తే అసలు ఎంత చక్కగా ఉందమ్మా, అసలు సీతాదేవిని అంత లక్షణంగా ఉన్నట్టు. అదే మళ్ళీ మోడర్న్ గేళ్ళు జమ్మునేసి మంచి ఫాస్ట్ గేళ్ళు, ఫాస్ట్ గేళ్ళుగా కనపడుతుంది, రొమాంటిక్ గేళ్ళుగా కనపడుతుంది, సెక్సీ గేళ్ళుగా కనపడుతుంది, ఫ్యామిలీ గేళ్ళుగా కనపడుతుంది. ఏ పాత్రలో చూసినా అలా ఒదిగిపోతుంది. ఆ రూపం భగవంతుడు ఇచ్చిన రూపం అలా సెట్ అయిపోతుంది. కొన్ని రూపాలు అంతే, సావిత్రి లాగా, వాణిశ్రీ లాగా కొంతమంది రూపాలు ఏ క్యారెక్టర్లోకైనా సెట్ అయిపోతుంది. భగవంతుడు ఇచ్చిన అదృష్టం ఇంకోటి కాదు. అదొకటి ఉంది కోరిక. పనిచేసిన వాళ్ళతో సంతృప్తి అంటే ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో మహానటులతో పనిచేయాలి, ఇంకేదో అంటే తీరని కాదు. తృప్తి అనేది ఉండకూడదని కూడా నా కోరిక. తృప్తి అనేది ఉంటే అయిపోయింది. ఫుల్ స్టాప్ ఫర్ లైఫ్, ఫుల్ స్టాప్ ఫర్ యువర్ ప్రొఫెషన్. ఒకసారి తృప్తి పడ్డామంటే అయిపోయింది. నేను ఆ తృప్తి చిన్నప్పటి నుంచి అలవాటు. తృప్తి టిల్ లాస్ట్ డే ట్రావెల్ చేయటమే. ఇంకా 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 నేర్చుకుంటానికి జీవితం సరిపోదు. నేర్చుకుంటాలి అనే తపన నీళ్ళు ఉండాలి కదమ్మా, ఈ జీవితం సరిపోదు. నేర్చుకుంటానే ఉండొచ్చు. ప్రతిరోజు ప్రతి చోట, ప్రతి రూపంలో, ప్రతి విషయంలో, నేర్చుకునే తపన నీకు ఉండాలి. కానీ అబ్జర్వేషన్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ది క్రియేషన్.